పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ JK Properties. You dream it, we find it. 7799993699. ఈ 3 రకాల వ్యక్తులకు దూరంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? మనం జీవితంలో కొంతమందిని నమ్ముతుంటాం, కొంతమందికి దగ్గరగా ఉంటాం, కానీ అందరినీ నమ్మలేం. జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆచార్య చాణక్యుడు సూచించాడు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, స్వార్థపరులకు దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందనే విషయాలు చాణక్యుడు వివరించాడు. కోపంతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. స్వార్థంతో ఉండే వారిని దూరంగా ఉంచితేనే మంచిది. ఎందుకంటే వారి స్వయప్రయోజనాల కోసం పనిచేస్తారు, ఇతరుల గురించి పట్టించుకోరు. ఆపదల సమయంలో కూడా వారి గురించి ఆలోచిస్తారు, కానీ ఇతరుల బాధలకు ప్రాధాన్యం ఇవ్వరు. అందుకే వారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. అలాంటి వారిని నమ్మకుండా మన పని మనం చేసుకోవడం ఉత్తమం. కోపంతో ఉండే వారికి కూడా దూరంగా ఉండాలి. వారు విచక్షణ కోల్పోయి మాట్లాడతారు, భూతు పురాణం అందుకుంటే ఇక ఎవరి మాట వినరు. అందుకే అలాంటి వారిని కూడా దూరంగా పెట్టడమే అన్ని విధాలా మంచిది. వీరి వల్ల మనకు ఉన్న విలువ కూడా పోతుంది. వీరు గట్టిగా పురుష పదజాలం వాడుతుంటే అందరూ మనల్నే చూస్తారు. వీరికి దూరంగా నిలవడమే మనం చేయాల్సిన పని. ముందు పొగిడేవారు వెనక తిడుతుంటారు. వీరి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో కత్తులు, నోట్లో బెల్లాలంటారు. ముందు మాత్రం నీవు తోపువు అంటారు, మనం లేనప్పుడు వాడో వేస్ట్ గాడ్ అంటూ బెదిరిస్తారు. ఇలాంటి వారి పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండకపోతే మనమే చిక్కుల్లో పడతాం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలు ఉన్న వారి వెంట ఉండకండి, సమస్యలు కొని తెచ్చుకోకండి.